హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు M&N ఐడియాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో లాగా రొయ్యల బిర్యానీ మనం ఇంట్లోనే కుక్కర్లో ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. సో చాలా ఎమ్మీగా వచ్చిందండి, చాలా టేస్టీగా కూడా ఉంది. సేమ్ రెస్టారెంట్లో ఎట్లా అయితే ఉంటుందో ప్రాన్స్ బిర్యానీ అలాగే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. సరే, మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా అండి. సో ముందుగా మనం ఈ రైస్ కుక్కర్ గ్లాస్ ఉంది కదండి, దీంతో నేను 2.5 డబ్బా గ్లాసు బియ్యం నానబెట్టేసుకున్నాను. బాస్మతి బియ్యం తీసుకోండి. తర్వాత కుక్కర్ పెట్టేసుకోండి పొయ్యి మీద. కుక్కర్ కొంచెం హీట్ ఎక్కాక దాంట్లో నెయ్యితో చేసుకునే వాళ్ళు నెయ్యి మొత్తం 3 గంటలు వేసుకోండి నెయ్యి. నేనైతే 2 గంటలు నెయ్యను, 1 గంట మామూలు ఆయిల్ వేసుకున్నానండి. సో మీరైతే మాత్రం నెయ్యితో చేసుకునే వాళ్ళు 3 గంటలు వేసేసుకోండి, సరిపోతుంది. కొంచెం అది హీట్ ఎక్కాక మనకి బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి, ఇవన్నీ మనకి మార్కెట్లో అవైలబుల్గానే ఉంటున్నాయి. సో ఆ బిర్యానీ స్పైసెస్ మొత్తం ఆయిల్ వేగాక వేసేసుకోవడమేనండి. మొత్తం వేసుకోవాలి. తర్వాత ఒకసారి తిప్పేసుకొని ఆనియన్స్ 1 ఆనియన్, పెద్ద ఆనియన్ తీసుకొని చాప్ చేసుకోండి, అది వేసేసుకోండి. ఆనియన్ అది కొంచెం వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. అది కూడా ఒకసారి బాగా తిప్పేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి పొయ్యి మీద. అయితే మీరు హై ఫ్లేమ్ వద్దు, లో ఫ్లేమ్ వద్దు, మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. తర్వాత రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు పచ్చివి కూడా వేసుకోవచ్చండి, కాకపోతే నీసు వాసన వస్తుంది. ఇలా ఆవగించి వేసుకుంటే ఏంటంటే మనకు ఆ స్మెల్ అయితే పోతుందండి. ఆవగించడం ఎట్లా అంటే, పచ్చి రొయ్యలు బాగా నీట్గా కడిగేసుకున్నాక దాంట్లో పసుపు, ఉప్పు, కొంచెం కారం, అలాగే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, రొయ్యల్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యేదాకా, మొత్తం ఇంకిపోయేదాకా కూడా మనం బాగా ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. అట్లా చేసిన వాటిని ఆవగించిన రొయ్యలు అంటారు. సో తర్వాత అవి వేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకున్నామండి సరిపడా. ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోండి, కలర్ బాగుంటుంది. అలాగే 1/2 టేబుల్ స్పూను కారం వేసుకుంటున్నాము. వేసుకొని అదంతా ఒకసారి తిప్పేసుకొని మొత్తం బాగా కలపెట్టుకోవాలండి. తర్వాత కొంచెం పుదీనా ఆకు ఉంటుంది కదండి, పుదీనా వేసేసుకోవాలి. అది ఒక 5 మినిట్స్ మగ్గాక పుదీనా ఆకు వేసుకోవాలండి. కొత్తిమీర ఉన్న వాళ్ళు కూడా కొత్తిమీర ఇక్కడే వేసేసుకోండి. మాకైతే ఆ టైంలో కొత్తిమీర అవైలబుల్గా దొరకలేదండి, మాకు అవైలబుల్ లేదు అక్కడ. సో మేము ఇంకా పుదీనా వరకు వేసుకున్నాము. కొత్తిమీర కూడా ఆ టైంలోనే వేసుకోండి, కొత్తిమీర వాడేవాళ్ళు కూడా. అదంతా ఒకసారి బాగా కలాయి పెట్టేసుకోండి. తర్వాత నేను బిర్యానీలోకి ఈ బిర్యానీ మిక్స్ అయితే వాడతానండి, చికెన్ బిర్యానీ మిక్స్ వాడతాను. ఇది వచ్చేసరికి 2.5 టేబుల్ స్పూన్ వరకు పడుతుందండి. అది కూడా వేసేసుకోండి. ఇప్పుడే వేసుకొని ఒకసారి బాగా తిప్పేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాము. తర్వాత 1 టేబుల్ స్పూను గరం మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలాయి పెట్టేసుకోవాలి, బాగా తిప్పేసుకోవాలి. ఇక్కడే మనకి మంచి స్మెల్ అయితే బాగుంటుందండి, చాలా బాగా వస్తుంది. బాగా ఒకసారి మొత్తం తిప్పేసుకోవాలి, ఆ ప్రాన్స్కి మొత్తానికి పట్టేలాగా కూడా బాగా కలాయి తిప్పేసుకొని ఇంకా వాటర్ పోసేసుకోవాలండి. మనం ఇందాక 2.5 గ్లాస్ బియ్యం అన్నాను కదండి, ఒక వాటర్ క్వాంటిటీ వచ్చేసరికి 1 గ్లాస్ రైస్కి, బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అలా మేము 2.5 గ్లాస్కి సరిపడా పోసుకున్నాము. నీళ్లు ఇలా మరిగాక మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని అందులో వేసేసుకోవాలండి. మీరు సాల్ట్ ఏమైనా చూసుకోవాలనుకుంటే ఈ రైస్ వేసే ముందే ఒకసారి చెక్ చేసుకోండి, సాల్ట్ సరిపోతుందా లేదా అని. చాలకపోతే అప్పుడు ఒకసారి వేసేసుకొని తర్వాత ఈ రైస్ వేసుకోండి. ఈ రైస్ వేసుకున్నాక బాగా తిప్పేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. కుక్కర్ పైన ఇక మూత పెట్టేసి విజిల్ పెట్టేయండి. 1 విజిల్ వచ్చే వరకు ఉంచండి చాలు. ఇంకో విజిల్ వచ్చిందంటే మళ్ళీ అడుగంటిపోతుంది. 1 విజిల్కే, మీడియం ఫ్లేమ్లో వచ్చే 1 విజిల్కే ఉడికిపోతుందండి. ఇక తర్వాత దించేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. తర్వాత ఇదిగోండి, చూసారు కదా ఇట్లా ఉంటుంది. 1 విజిల్ తర్వాత ఆపేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత ఇట్లా ఓపెన్ చేసుకోండి. ఇట్లా వస్తుందండి. చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో, కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం. ఇప్పుడు అదంతా కూడా ఒక
హాట్ బాక్స్లో సర్వ్ చేసుకుంటున్నాము. సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా ఎమ్మీగా మంచి కలర్ఫుల్గా కూడా ఉండింది. సో మేము ఎట్లా అయితే చేసామో అలాగే చేయండి ఫ్రెండ్స్, బాగా వస్తుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియోని ఇంతటితో ముగించేస్తున్నాను.